ఉన్నారు. రైట్, శ్రీనివాసరెడ్డి గారు, ఆల్రెడీ కల్తీ నెయ్యి లడ్డు వ్యవహారం సంబంధించి కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకవైపు విచారణ సాగుతోంది, మరోవైపు మీ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి 2 రోజుల కిందటే దీనిపై మాకు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయితే ఈరోజు వైవి సుబ్బారెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. అలాగే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుమలలో కానీ ఎక్కడైనా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి ఈ జన్మలోనే శిక్ష ఉంటుంది, అలాగే ఎవరైనా తప్పు చేస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించబోమని కొద్దిసేపటి కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కామెంట్ చేశారు. దీనిపై ముందు మీ కామెంట్ ఏంటి? దత్తగిరి ప్రసాద్ గారికి, మీకు, మన 10 టీవీ వీక్షకులకు అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను వెంకటేశ్వర స్వామిని చూశాను అన్నారే, ఆయన మాటలతో ఆయనే అన్నారు. ఆయన వెంకటేశ్వర స్వామిని చూసినట్లే కోట్లాది మంది భక్తులు మరి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా నుంచే కాకుండా యావత్ దేశం నుంచి కూడా వచ్చేసి కోట్లాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటా ఉంటారు. అలాంటి కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలతో రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటాను నేను. ఇది ముమ్మాటికి నిజమండి. ఎందుకంటే నెయ్యిలో కల్తీ ఏంటండి? అసలు నెయ్యిలో కల్తీ అనే మాటే తప్పుడు మాట. ముఖ్యమంత్రి గారి నోటి వెంట ఏ విధంగా ప్రారంభమైంది ఆ మాట? పంది కొవ్వు అనే మాటను వాడారు ఆయన. పంది కొవ్వు అనే మాటను వాడి జంతువుల కొవ్వు కలిసింది, ఈ పరిస్థితికి తీసుకెళ్లిపోయారు. అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ కలియుగ దైవంగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా మరి కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలను కూడా పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాలను ఆశించి వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లాలనేటటువంటి ఒక దురాలోచనతోటి గౌరవనీయ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అట్లా మాట్లాడటం మాత్రం సబబు కాదు. దీంట్లో ఏదైతే ఆయన ఈయన వైవి సుబ్బారెడ్డి గారు రెండు పర్యాయములు అక్కడ టిటిడి చైర్మన్ గా చేసినటువంటి ఆయన ఏదో తప్పు చేశాననో లేకపోతే ఇంకొక భావంతోనో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళలా. ఆయనను మించినటువంటి సనాతన భక్తుడు ఇప్పటి వరకు ఏదైతే చైర్మన్లుగా చేసిన వాళ్ళు ఉన్నారో ఆయనను మించి హిందుత్వాన్ని ఆచరించేటటువంటి వ్యక్తి మరొకరు లేరు. పరమ భక్తుడు ఆయన గాని ఆయన సతీమణి స్వర్ణలత గారు గాని చాలా నియమ నిబద్ధతలతోటి భక్తి శ్రద్ధలతోటి వెంకటేశ్వర స్వామిని ఆరాధించేటటువంటి వారు. ఓకే, ఏమిటి వెంకటేశ్వర స్వామి పట్ల ఇంతటి దారుణమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు? భక్తుల మనోభావాలు ఏమైపోవాలన్న బాధతోటి మరి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్లారు. బాధ్యతారాహిత్యంగా ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడటం తగదు అని. ఓకే, వైవి సుబ్బారెడ్డి గారు ఏమన్నా కల్ప్రిట్ అయి ఉంటే, నిజంగా నెయ్యిలో కల్తీ చేసి ఉంటే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తాడా సార్? అక్కడే అర్థమైపోతాం. మాదిరెడ్డి గారు, ఓకే, అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినంత మాత్రాన ఒకరు తప్పు చేశారు చేయలేదు అనేది మనం సర్టిఫై చేయలేం కదా సార్. ఇక్కడ సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఏ సబ్జెక్ట్ మీద వెళ్ళారండి? ఆయన ఏ సబ్జెక్ట్ మీద వెళ్ళారండి? జంతువుల కొవ్వు కలిసింది అనే దాని మీద వెళ్ళారు. ఓకే, ఆయన చేసిన వ్యాఖ్యల మీద. ఇటీవల అదే ముఖ్యమంత్రి గారి నోటి వెంట నుంచి ఆ జంతువుల కొవ్వు మర్చిపోయారండి. వైవి సుబ్బారెడ్డి గారు వేసిన తర్వాత, సుప్రీంకోర్టు వారు ఇచ్చిన అక్షంతలు వేసిన తర్వాత దాన్ని మర్చిపోయారండి. మర్చిపోయి కెమికల్ కల్తీ అంట, ఏదో పశుగ్రాసం కల్తీ అంట. మాదిరెడ్డి గారు ఏం చెప్తారు సార్? అంటే ఎలాంటి తప్పు మేము చేయలేదు, కావాలనే ఫ్యాబ్రికేటెడ్ గా టీడీపీ గానీ కూటమి గానీ ప్రచారం చేస్తుంది అన్నది మీ వాదన, అంతే కదా? పాలిగ్రాఫ్ టెస్ట్ కి మా చైర్మన్ గారు, మా నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారు ఎప్పుడైతే సిద్ధపడ్డారో, ఇంకా అంతకన్నా ఏం కావాలి సార్? రైట్. సప్తగిరి ప్రసాద్ గారు, కల్తీ నెయ్యి లేదు, లడ్డు కల్తీ కాలేదని మీరు చెప్తున్నారు.
ఇందాక సప్తగిరి ప్రసాద్ గారు ప్రస్తావించినట్టుగా ఎన్డీడీబీ రిపోర్టు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ప్రతిదీ కూడా నెయ్యి ఆల్టర్ అయ్యింది, యానిమల్ ఫ్యాట్ కూడా కలిసిందని రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత మీరు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు డైరెక్షన్లోనే కదా సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. దానికి కూటమి చేస్తున్న కుట్ర ఎక్కడ ఉంటుంది? ఇది సప్తగిరి ప్రసాద్ గారు స్ట్రైట్గా అడుగుతున్న ప్రశ్న. అంటే సిబిఐ దర్యాప్తు సాగుతోంది, రిపోర్ట్స్ ఉన్నాయి, ఏమీ జరగలేదని మీరు ఎట్లా సర్టిఫై చేసేసుకుంటున్నారు? మీకు మీరు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఎట్లా ఇచ్చేసుకుంటున్నారని నేను 2 విషయాలు ఇక్కడ మాట్లాడుతానండి. ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిన నాటికి ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ బోలే బాబా నుంచి సప్లై తీసుకోవడం లేదు. సప్తగిరి ప్రసాద్ గారు కొంచెం పొరపాటు పడి ఉంటారు అక్కడ. బోలే బాబాకి వాళ్ళ సప్లైని ఆపివేసిందే వైవి సుబ్బారెడ్డి గారు. వాళ్ళ సప్లైని ఆపివేసింది 2022లోనే ఆపేశారు. సప్లైని ఆపేసిందే 22లో. వాళ్ళకి సప్లైని ఆపేసినటువంటి కారణం ఏంటంటే ఇదే కారణం. ఆయన అక్కడ ఏదైతే ఈయన చైర్మన్ అయిన తర్వాత 80 కోట్ల రూపాయలతోటి మోడర్న్ ఎక్విప్మెంట్ తెచ్చి ల్యాబ్ టెస్ట్ పర్ఫెక్ట్ గా జరిగే విధంగా అధునాతనమైనటువంటి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తే వాళ్ళ పరికరాల మేరకు, వాళ్ళ పరికరాల నాణ్యత రీత్యా అవి కల్తీ జరిగినట్టుగా రుజువైంది. కల్తీ ఏమి కల్తీ జరిగింది అక్కడ ఇచ్చినటువంటి డిస్సిమిలర్ ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గోవులు నాసిరకమైన మేత తింటే జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఆ మాట ఉంది. అక్కడ ఇచ్చినటువంటి ఎన్డీబీఏ ఇచ్చినటువంటి దాంట్లోనే ఉంది ఆ మాట. గోవులు ఒకవేళ నాసిరకమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే, ఆ పచ్చి గడ్డిని కానీ తింటే కూడా ఈ కల్తీ జరిగే అవకాశం ఉంది అని ఒక్కసారి ఆ డిసిమిలర్ ఒకసారి చూసుకోమనండి. అదే విధంగా వీళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ, మార్కెట్ లో 1000 రూపాయలు ఉంటే 320 రూపాయలకి ఎలా వస్తుంది అని. స్వచ్ఛమైన నెయ్యి మన సుబ్బారెడ్డి గారు ఛార్జ్ తీసుకునేంత వరకు కూడా 295 రూపాయలకు 279 రూపాయలకు సప్లై చేస్తున్నారు. మరి అప్పుడు కూడా కల్తీ జరిగినట్టేనా? 295 రూపాయలకు సప్లై చేసే వాళ్ళకి 279 రూపాయలకు సప్లై చేసే వాళ్ళది 320 రూపాయలకి పెంచిన వైఎస్ఆర్సీపీ తప్పు చేసినట్ట. ఎంత దారుణంగా విచిత్రంగా ఉందన్నమాట వీళ్ళ ఆరోపణలో. స్వామి వారిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలి, రాజకీయ ప్రయోజనాలు పొందాలి అనేది తప్ప ఆయనను టార్గెట్ చేయటం ప్రధానంగా ఏంటంటే స్వయాన బాబాయి, విజయమ్మ గారు, అట్లాగే స్వర్ణలత గారు సొంత అక్కలు చెల్లెళ్ళు కాబట్టి ఆయనని డిమోరల్ చేయాలి, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన వాళ్ళం అవుతాం అనేది తప్ప వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు కదా. రైట్. సప్తగిరి ప్రసాద్ గారు కేవలం రాజకీయంగా టార్గెట్ చేయటమే ఆ రిపోర్ట్. మాదిరెడ్డి గారు ఖచ్చితంగా అందరూ తప్పు చేశారు. అలాగే ధర్మారెడ్డి హైకమాండ్ ఏం చెప్తే అదే చేశాను, తప్పైతే జరిగింది, వైవి సుబ్బారెడ్డి కనసనలోనే ఇదంతా జరిగిందని చెప్పారు కదా దర్యాప్తులో. మరి దీనికి ఎలాంటి సమాధానం ఉంది వైసీపీ దగ్గర అని సప్తగిరి ప్రసాద్ గారు అడుగుతున్నారు. రెండోది ఒకటే అయితే వాస్తవం, వెంకటేశ్వర స్వామి ఎవరిని వదలడు, ఈజ్ వెరీ పవర్ఫుల్ అనేది అయితే వాస్తవం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వామి ఎవరిని వదలరు, ఆయన చాలా పవర్ఫుల్ అనేది అందరికీ తెలిసినటువంటి విషయమేనండి. ఆయన రూపాయి తినాలనుకున్నా, పరంగా వస్తే పెద్ద ఆయన పేరు వాడుకొని ఏదైనా సంపాదించాలనుకున్నా పట్టుకుంటారు, ఖచ్చితంగా ఉంటది. వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అతిపెద్ద దొంగగా పట్టుకోబోతున్నారు. ఎందుకంటే అసత్యమైనటువంటి ఆరోపణలు చేసినందుకు అతి పెద్ద శిక్ష అతనికి వెంకటేశ్వర స్వామి ఎవరికి పడుతుంది అనేది కాదు, నేను ఆయన తత్వం కోసం చెప్తున్నాను. అన్నాడు సార్, అతి పెద్ద దొంగ ఎవరన్నా ఉన్నారంటే నీళ్లు నమిలారు, వాళ్ళు నీళ్లు పిండేశారు. ఈ వార్తల్లో ఏది కొన్ని పత్రికల్లో, ఒక వర్గం పత్రికల్లో వచ్చిన వార్తలను ఇక్కడ అక్కడ ఏమీ వడ్డించలేదు ఆయన. ధర్మారెడ్డి గారు ఏమన్నారంటే నేనేమి చెప్పలేదు, నేను చెప్పని మాటల్ని ఈ మీడియా రాసిందని చెప్పేసి కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అవేమీ వీళ్ళకి కనపడవు. రైట్.
అవేమీ వీళ్ళకి రైట్ కనపడవు. రైట్ చూద్దాం సార్, ఖచ్చితంగా వీళ్ళు సిబిఐ దర్యాప్తు జరుగుతుంది. ఎవరికి ఎవరు సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే తప్పు చేసిన వారు ఎవరైనా దొరుకుతారు, తప్పు చేసిన వారు ఎవరైనా దొరుకుతారు. తప్పు చేయలేదని ఆరోపిస్తే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఇప్పుడు ఎందుకు నిలబడలేదు? ఓకే, దానికి సమాధానం చెప్పండి. కాదు ఇప్పుడు సిబిఐ దర్యాప్తు కొనసాగుతుంది కదా. ట్రాక్టర్లు వెనక పంపించాను, ట్రక్కులు వెనక పంపించామని అన్నారు కదా. మరి దానికి అప్పుడున్నటువంటి ఈవో గారు ఆ నెయ్యిని వాడలేదు అన్నారు కదా. వాడారు అని మీరు అబద్ధం ఎందుకు చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు? దానికి సమాధానం చెప్పండి. రైట్, అదే అప్పుడున్న ఈవో ఇప్పుడున్న ఈవో అనిల్ సింఘాల్ అని మరెవరో కొందరు మొన్న అన్నారు. కానీ ఈ దర్యాప్తు వాడలేదు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వీళ్ళు వాడారని వీళ్ళు ఎట్లా చెప్తారు? ఇది రాజకీయ ప్రయోజనాల కోసం కదా, దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు అంటే రేపు తేలుతుంది కదా, సిబిఐ దర్యాప్తులో తేలుతుంది కదా. నేను అదే అంటున్నాను, వాడలేదని మీరన్నా వాడారని వాళ్ళన్నా రేపొద్దున తేలుతుంది కదా. పాత రిపోర్ట్ సాధారణంగా టీడీపీ మాట్లాడుతుంది అనుకుందాము. రేపు దర్యాప్తులో కాదు, రేపు దర్యాప్తులో ఏది తేలితే దాన్ని కట్టుబడి ఉంటారా? రేపు సిబిఐ దర్యాప్తులో ఏం తేలినా ఎస్ దానికి కట్టుబడి ఉంటారా? మళ్ళీ అది కూడా మళ్ళీ రాజకీయం అంటారా? సార్, సిబిఐ అధికారులు ఎవరున్నారో ప్రజలకు తేటతెల్లం చేయమనండి. మేమైతే సిట్ అధికారులు మాత్రమే ఉన్నారని మా యొక్క మీరే సిబిఐ దర్యాప్తు కావాలని అడిగారు. మళ్ళీ ఇంకా అధికారులు ఇప్పుడు అధికారులు ఎవరున్నారో చూడమని అడిగాము. సిబిఐ అధికారులు ఎవరున్నారో చూపేమనండి వాళ్ళని. సుప్రీం కోర్టు డైరెక్షన్ మేరకు సిట్ కాన్స్టిట్యూట్ చేసి ఉండేది. ఏ సిబిఐ అధికారులతో సుప్రీం కోర్టు పెట్టున్నారు. సంవత్సరం పాటు ఎందుకు సైలెంట్ గా ఉంది? రైట్ రైట్. ఇప్పుడు ఈ రోజున ప్రజల్లో చులకనైపోయింది, ప్రజల్లో వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోతా ఉంది కూటమి ప్రభుత్వం పట్ల. ఏదో ఒక రకంగా దాంతో ఈ నెయ్యిని లేని సప్తగిరి ప్రసాద్ గారు మనం చూస్తున్నాం.